రూపాయి కూడపెట్టి ఇంటి కోసమని కొనుగోలు చేసిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు 22A నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని గుంటూరు జిల్లా వెంగళాయపాలెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 4 దశాబ్దాల కిందట 9 మంది కలిసి వెంగళాయపాలెంలో ప్లాట్లు తీసుకుంటే బాగు పోరంబోకు అని చెప్పి అధికారులు వాటిని నిషేధిత జాబితాలో చేర్చారని తెలిపారు. సమస్య పరిష్కరించాలని కొన్నేళ్లుగా కలెక్టర్లు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదన్నారు. గుంటూరులోని రెవెన్యూ క్లినిక్ కు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ దృష్టికి కూడా బాధితులు తమ సమస్యను తీసుకెళ్లారు. 1900 నాటి పత్రాలు కావాలని అధికారులు బదిలివ్వడంతో సీఎస్ అసహనం వ్యక్తం చేశారు. అప్పటి భూ సంబంధిత పత్రాలు వారు ఎలా తీసుకువస్తారని, అయినా రిజిస్ట్రేషన్లు చేసిన స్థలాన్ని నిషేధిత జాబితాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. బాధితుల సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. మేము వెంగళాయపాలెం గ్రామంలో 1984లో 9 ప్లాట్లు కొనుక్కున్నాం. రిజిస్టర్ అయినాయి. అవి ఇల్లు కట్టుకుందామని ప్రయత్నం చేశాం. మా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మేము కట్టుకోలేకపోయాం. చివరికి వచ్చి 2019లో కడదామని చెప్పేసానంటే వాగుపారం అది 22ఏలో వేశారు. విఆర్ఓ వచ్చి మొత్తం కూల్చేశాడు. నవీన్ అనే అతను. బోరేసాము, ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేశాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడ్డంకులు చేసి ఇచ్చేశారు. మాట్లాడితే అది వాగంటున్నారు. వాగుపారం పోకు 1908 ఆ సంవత్సరం నుంచి మాట్లాడుతున్నారు. ఆ సంవత్సరం ఎవడు బతికాడు, ఎవడు పుట్టాడు, ఎవడు ఉన్నాడు? ఇప్పుడు మేము కూడా పోయే దశలో ఉన్నాం. మాకు న్యాయం చేయమని ప్రతి వాళ్ళకి విన్నపించుకున్నాం. విఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా మేము తిరగని ప్లేస్ లేదు. అన్ని ప్లేసులు వెళ్ళాం, కానీ స్పందన లేదు. అన్యాక్రాంతంగా విఆర్ఓ వచ్చి కాలువ తవ్వుతున్నాడు, క్రియేట్ చేశాడు. వాటర్ బాడీగా అతను కాలువ తవ్వుతున్నాడు జేసీపీ పెట్టి. ఇది అన్యాయం. మాకు న్యాయం చేయండి, ఎందుకంటే మేము కోరేది ఏం లేదు.